విశాఖ భూకుంభకోణంలో జగన్ పాత్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. చంద్రబాబు లోకేష్ పై పదే పదే ఆరోపణలు చేయడంతో ఈ సందేహం కలుగుతోందన్నారు. ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీలతో పనిచేసే నేత చంద్రబాబుని గతంలో కాంగ్రెస్ మంత్రులే అంగీకరించారని చెప్పారు బుద్ధా వెంకన్న. రాష్ట్రంలో నిజాయితీగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రుల సంఘాలే చెప్పినాయి. ఈరోజు విజయసాయిరెడ్డి అసలు సిట్ దర్యాప్తు అంటే ఎందుకు భయపడుతున్నాడు? విజయసాయిరెడ్డి ఒక పక్క బొత్స సత్యబాబు, మరో పక్క ధర్మాన ప్రసాద్ని పెట్టుకొని సిట్ దర్యాప్తు వద్దు అంటున్నాడంటే విశాఖ భూ కుంభకోణంలో వైఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పాత్ర కూడా ఉందని మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే అక్కడ సిట్ దర్యాప్తు అనేది తొందరగా తేలడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి దర్యాప్తు అది. ఈరోజు మీరు సిట్ దర్యాప్తు వద్దు, సిబిఐ దర్యాప్తు కావాలంటున్నారు. మీకు సిబిఐ మీద నమ్మకం ఉంటే మీ మీద పెట్టినటువంటి సిబిఐ ఈడీ కేసులు, ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టినటువంటి కేసులన్నీ కూడా మా మీద కరెక్ట్గా వాళ్ళు ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు. అదే సిబిఐ అయితేనే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కరెక్ట్గా చేస్తారని విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా?